మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరణ అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఆది సంభూతుడు అని, మమ్మల్ని కాపాడేవాడు అని, మా మీద కరుణ చూపే దేవుడు అని, అలాగే నాయన ప్రతి విషయంలో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీ నామానికి స్తోత్రాలు. తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని పాపం నుంచి విమోచించడానికి మీరు చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తుతిస్తా ఉన్నాం. తండ్రి, ఇదిగో ప్రభా, మరి శ్రేష్టమైన ఆరాధన చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. మా ఆరాధన అంతట్లో తోడై ఉండి మా ఆరాధన అంగీకరించిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. తండ్రి, ఇదిగో ప్రభా, మరొక ప్రాయం నిలబడి మీ వాక్యాన్ని అందిస్తా ఉండగా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మా మీద మీ ముఖకాంతిని ప్రకాశింప చేయమని, మీ నామాన్ని మహిమపరచుకోమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ వాక్యం మీద దృష్టి కొలపడానికి సహాయాన్ని అనుగ్రహించుదురని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్న లేఖనంలో మనం ఆలోచన చేయగలిగితే ఒక టాపిక్ ని, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అనే టాపిక్ ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా? ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో చాలా దుర్బోధలు బయలుదేరుతా ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2 దుర్బోధలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాటిని వక్రీకరించి బోధించే విషయాలు ఏంటంటే, ఒకటి ప్రాముఖ్యంగా రక్షణ పొందితే సరిపోదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. కొంతకాలం కనిపెట్టిన తర్వాత ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటారు. అలాగే సేవకుడు హస్తనిక్షేపణ చేయడం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకుంటారని ఒకటి ప్రాముఖ్యంగా ఒక దుర్బోధ ప్రపంచంలో ఉన్నట్లుగా మనం చూడగలం. రెండవదిగా, పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారంటే సరిపోదు, కానీ వారు భాషలతో మాట్లాడాలి, ఈ ప్రకృతిలో మానవాతీతమైన కార్యాలు వారు చేయాలి, అప్పుడు మాత్రమే వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు అని 2 దుర్బోధలు ప్రాముఖ్యంగా ప్రపంచంలో ముందు కొనసాగుతా ఉన్నాయి. ఈ దుర్బోధల మధ్య మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ అని పేరెత్తితే ఇది మనకు సంబంధం కాదన్నట్టుగా, ఇది పెంతెకోస్తేయులకు సంబంధించింది అన్నట్లుగా మనలో కూడా కొంతమందిలో ఒకవేళ అభిప్రాయాలు ఉండవచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన త్రిత్వములో వ్యక్తి, అలాగే ఆయన దేవుడు. ప్రియమైన సోదరి సహోదరులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం మనం చూడగలం. తండ్రి కుమారునితో పాటు
పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన జాలి కలిగిన వాడు. ప్రియ సోదరి సహోదరులరా, ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రెండు దుర్బోధల మధ్య వాటి మనం ఎలా వాటి నుంచి బయటపడాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనం ఈరోజు చూస్తాం. ప్రాముఖ్యంగా 3 సంగతులు, పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి అనే విషయంలో ఒక 3 సంగతులు మనం చూస్తాం. ఒకటి, పరిశుద్ధాత్ముడిని ఎందుకు పొందుకోవాలి? నెంబర్ 1, పరిశుద్ధాత్ముడిని ఎందుకు పొందుకోవాలి? రెండవది, సంఘ ప్రారంభములో అనగా అపోస్తల కాలములో పరిశుద్ధాత్ముడిని ఎలా పొందుకున్నారు? సంఘ కాలములో అనగా అపోస్తల కాలములో పరిశుద్ధాత్ముడిని ఎలా పొందుకున్నారు? మూడవదిగా మనం చూస్తే ఇప్పుడు ఈ కాలములో ఉన్న పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్ముడిని ఏ విధంగా పొందుకుంటున్నారు? ఇప్పుడు ఈ కాలములో పరిశుద్ధాత్ముడిని ఏ విధంగా పొందుకుంటున్నారు? ఇంట్రడక్షన్ గా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలి, పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలి, అలాగే సంఘ ప్రారంభంలో ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నారు? ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మని సంఘ ప్రారంభంలో వారు పొందుకున్నట్లు మనం చూస్తాం. ఒకటి, అపోస్తల సమక్షములో యూదులు వారందరూ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని వారు పొందుకుంటారు. రెండవది, సమరయులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకుంటారు. మూడవది ఆలోచన చేస్తే అన్య జనాంగం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లు అపోస్తల కార్యములో మనం చూడగలం. అలాగే నాలుగవదిగా అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని రూఢీపరచడానికి నాలుగవ గుంపు యోహాను శిష్యులు కూడా వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకున్నట్లు మనం చూడగలం. ఇలా ఒక 4 ఈవెంట్స్ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం, వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం మనం చూడగలమండి. అయితే ప్రియమైన సోదరి సహోదరులారా, ఇంతకీ పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి? అక్కడే మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మాట మనం చదువుకుంటే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని మనం చూస్తున్నామండి. ఇక్కడ 2 రకాల బాప్తిసాలు మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలియచేస్తున్న మాటలు మనం చూస్తా ఉన్నాం. 2 రకాల బాప్తిసాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం, రెండవది అగ్నితో బాప్తిస్మం. ఈ 2 రకాల బాప్తిసాలు మనం చూడగలుగుతున్నామండి. ఒకటేమో ఆత్మ సంబంధమైన బాప్తిస్మం, అంటే యేసు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆత్మ సంబంధమైన బాప్తిసాన్ని పొందుతారండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే యేసు క్రీస్తు యొక్క వార్త అనగా ఆయన లేఖనముల ప్రకారము ఆయన లేఖనముల ప్రకారం చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని ఎవరైతే నమ్మి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వాసం ఉంచుతారో వారు ఆత్మ బాప్తిసాన్ని పొందుతారండి. ఈ ఆత్మ బాప్తిస్మం అనేది ఒక అనుభవం కాదు, కానీ ఒక సంఘటన. ఈ ఆత్మ బాప్తిస్మం ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పొందుకునేవారుగా మనం చూడగలమండి. లేఖనాల్లో మనం ఆలోచన చేసే రెండవది ఒకటి ఆత్మ బాప్తిస్మం అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆత్మ బాప్తిస్మం పొందుతారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా ఈ యొక్క మాట మనం చూడగలమండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాల్లో మనం గమనించగలిగితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో కూడా మనకు స్పష్టంగా ఈ మాటలు తెలియజేసినట్లు మనం చూడగలం. చదువుతారా? నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా తన యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారని తెలియజేస్తా ఉన్నానండి. తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నా అలాగే ఆత్మలో బాప్తిసం పొందుకోవడం అన్నా రెండు ఒకటేనండి. ఇక్కడ ఎప్పుడు పొందుకుంటారో కూడా స్పష్టంగా ప్రభు తెలియచేసినట్లు మనం చూడగలం. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని మనం చూస్తా ఉన్నామండి. ఆయన మాటల్లో చాలా స్పష్టంగా ఉంది, ఆయన మహిమపరచబడలేదు, ఇంకను మహిమపరచబడలేదు. ఆయన మాటలు తెలియచేస్తా ఉన్నప్పుడు శిష్యులకి ఆయన ఇంకా మరణించలేదు, తండ్రి చిత్తాన్ని ఇంకా తృప్తిపరచలేదు, ఇంకా ఆయన అంటే ఆయన ఆరోహణం అవ్వలేదు కనుక ప్రియమైన వాళ్ళరా ఆయన స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం చూడగలుగుతా ఉన్నాం. స్పష్టంగా ఆయన వివరిస్తా ఉన్నాడు, మనం చూస్తా ఉన్నాం. ఆయన మహిమపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడని ఆయన వివరించినట్లు మనం చూడగలమండి. రెండవ బాప్తిస్మం మనం ఆలోచన చేస్తే అక్కడే చెప్పబడుతా ఉంది, అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను ఇక్కడ ఆయన అగ్నితో కూడా బాప్తిస్మం ఇస్తాడని తెలియచేస్తా ఉన్నాడు. కొంతమంది యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం అలాగే అగ్ని బాప్తిస్మం ఈ రెండు ఒకటే అని కొంతమంది పొరపడడానికి అవకాశం ఉందన్నమాట. ఈ దినాల్లో ఈ యొక్క బోధ అనేది చాలా అవసరం. ప్రియ సోదరి సహోదరులారా, చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా గందరగోళం ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈ యొక్క వాక్యం అనేది మనకు ఒక క్లారిఫికేషన్, ఒక సమాధానం, ఒక చక్కగా ఒక నిర్ణయం అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఒకటే అని బోధించేవారు లేకపోలేదు. అక్కడే స్పష్టంగా యోహాను తెలియచేస్తున్న విషయం ఏంటంటే అగ్ని బాప్తిసాన్ని కూడా వివరించాడు. బైబిల్ చదివేటప్పుడు వాటిని మనం నిదానంగా చదివినప్పుడు, వాటిని ఆలోచన చేసి చదివినప్పుడు, వాటిని ప్రశ్నించి మనం చదివినప్పుడు, వాటిని ఊహించి మనం చదివినప్పుడు మనకు స్పష్టంగా లేఖనంలో ఉన్న సత్యం మనకు అర్థమవుతుందండి. 12వ వచనం చదువుకుందాం. ఆ అగ్ని బాప్తిసం గురించి వర్ణించిన విధానం, ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను అని మనం చూస్తా ఉన్నాం. గోధుమలను పోగు చేయడం అంటే పరిశుద్ధులు, విశ్వాసం ఉంచిన పరిశుద్ధులు, వారు పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందినవారు. ఇక్కడ తర్వాత మనం చూస్తే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం అది క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవడం, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచడం, పాపాలు ఒప్పుకోవడం. ఇది మనం ఒప్పుకుంటే జరిగే ప్రక్రియ. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే రక్షణ తీర్మానం, మనం ఒప్పుకుంటే జరిగే ప్రక్రియ. తద్వారా మనం పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మం పొందుకోగలుగుతాం. కానీ అగ్నితో బాప్తిస్మం మనం ఒప్పుకోకపోయినా అది ఖచ్చితంగా పొందుకోవాలన్నమాట. తీర్పు దినాన అగ్నిలో బాప్తిస్మం నేను తీసుకోనన్నా ఇస్తాడనమాట. మీరు అలా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే
పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అనే టాపిక్ లో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలో మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడే గమనించగలిగితే రోమిలికి రాసిన పత్రిక, అక్కడే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఈ వాక్య భాగాలు కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను అని మనం చూస్తా ఉన్నామండి. ఈ వాక్య భాగాల ప్రకారం మనం ఆలోచన చేస్తే పరిశుద్ధులు అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఈ లోకం ఆయనను కలిగి ఉండదు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటే అసలు అతను దేవుని సంబంధి కానే కాదు అని అర్థం అన్నమాట. అతను చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, శరీర సంబంధి. అక్కడ మనం ఆలోచన చేస్తే శరీర స్వభావం గల వారిని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు పొందుకోవాలంటే, నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే ఖచ్చితంగా ఎవరిని పొందుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. ఆయన మీలో ఉండును, మీతో నివసించును అని మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా, ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారిలో ఆయన నివసిస్తా ఉన్నాడండి. మీతో ఉండును, మీలో ఉండును. ఎంత గొప్ప సత్యం అండి. ఆయన మీతో ఉండును, మీలో ఉండును అని మనం చూస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చేపను తీసుకుందాం. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. చేప లోపల కూడా ఏముంటాయి? నీళ్లు ఉంటాయి అన్నమాట. చేప నీళ్ళల్లో ఉండడం, అలాగే చేపలో నీళ్లు ఉండడం ఎంత సత్యమో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడం, అలాగే మనలో ఉండడం కూడా అంతే సత్యం అండి. కనుక ఆయన లేకపోతే, అంటే ఆయన లేడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును అంగీకరించలేదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదని అర్థం అన్నమాట. ఆయన లేకపోతే నిత్య నరకాగ్ని. ప్రియ సోదరి సహోదరులారా, ఈ క్షణములోనైనా క్రీస్తునందు ఆ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోకపోతే నిత్య అగ్నిగుండం ఉంది, ఆరనే అగ్ని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము యుగ యుగాలు అగ్నిలో కాలాలి. అక్కడ ఏడ్పు ఉంది, బాధ ఉంది, పండ్లు కొరకట ఉంది, ఎంతో తీవ్ర వేదన ఉంది. ఆ వేదన తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. కేవలం మాట మాత్రం ఆయన ఒప్పుకొనుడు ద్వారా, కేవలం ఆయన ప్రభు అని, ఆయన దేవుడని ఒప్పుకొనుడు ద్వారా, అలాగే ఆయన నా కొరకై నీ కొరకై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచడం ద్వారా కేవలం నీవు రక్షింపబడతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడైనా నిర్లక్ష్యం చేయక ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మ బాప్తిస్మం పొందండి. ఈ ఆత్మ బాప్తిస్మం పొందిన వారు సార్వత్రిక సంఘానికి సంబంధించిన వారు. ఎవరైతే ఆత్మ సంబంధమైన బాప్తిస్మం పొందారో వారు సార్వత్రిక సంఘములో సభ్యులు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆత్మ బాప్తిస్మం పొందిన వారు సార్వత్రిక సంఘంలో సభ్యులు. అయితే స్థానిక సంఘములో మనము చేర్చబడాలంటే శరీర సంబంధంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనము సత్యాన్ని, అంతరంగ సత్యాన్ని బయలుపరచడమే ఈ లోకములో సంఘం ఎదుట ఇచ్చే బాప్తిస్మం. దాన్ని నీటి బాప్తిస్మం అన్నారు అనమాట. నీటి బాప్తిస్మం అనేది బహిరంగ సాక్ష్యం, ఆత్మ బాప్తిస్మం అనేది అంతరంగ సాక్ష్యం. ఎందుకు పొందుకోవాలంటే, మనము అంతరంగ బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలంటే నిత్య రాజ్యానికి వారసులు అవడానికి. అలాగే నీటి బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చే వారంగా ఉండాలి.
నేను బాప్తిసం తీసుకొని నేను నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకోను అని ఎంత మాత్రం కూడా మొండికేయకూడదండి. సిలువలో దొంగ బాప్తిసం తీసుకున్నాడా అని ప్రశ్నించేవారు లేకపోలేదు అనమాట. సిలువలో దొంగ సమయం లేదనమాట. దిగి మరలా వెళ్ళి బాప్తిసం తీసుకోవడానికి సమయం లేదు. కానీ నీకు సమయం ఉంది, అవకాశం ఉంది. ప్రభుని నమ్మిన నీవు, అంతరంగ సాక్ష్యం కలిగిన నీవు ఖచ్చితంగా బహిరంగంగా మనం సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. బహిరంగంగా సంఘం ఎదుట, సమాజం ఎదుట మనము ఆ నీటిలో యేసు ప్రభు, ఆ నీటిలో మనం దగ్గర మునిగి అక్కడ నిలబడినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నానని బహిరంగ సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, తద్వారా మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతామని. రెండవదిగా చూస్తే సంఘ ప్రారంభ దినాల్లో అనగా అపోస్తల కాలంలో ఉన్న పరిశుద్ధులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకున్నారో ఒక 3-4 విషయాలు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం గమనించగలిగితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగ్గా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు నీ పని కాదు, మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను అని మనం చూస్తా ఉన్నాం. నేడు దుర్బోధలు మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, సేవకుడు హస్తనిక్షేపణ చేయడం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకుంటారనే దుర్బోధ నుంచి మనం చూస్తా ఉన్నాం. అయితే వారు కనిపెట్టడానికి కారణం ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 3 తెగలు మనకు కనబడుతూ ఉన్నాడు. యెరూషలేములోను, యూదయలో. యెరూషలేము అన్న, యూదయ అన్న, ఇది ఎవరికి సంబంధించిందంటే ఇశ్రాయేలు జాతికి సంబంధించింది. రెండవది సమరయ అంటే ఇది మిశ్రిత జనాంగం, అంటే యూదులు అలాగే అన్యులు, వీరి ఇద్దరిని ఏమంటారంటే సమరయులు అంటారన్నమాట. రెండవ తెగను కూడా చూపిస్తా ఉన్నాడు. మూడవది భూదిగంతముల వరకును. ఏంటంట? భూదిగంతముల వరకు అంటే అన్య జనాంగాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వారు ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలంట? యెరూషలేములో కనిపెట్టుకొని ఉండాలంట. అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఒకవేళ వీరికి కూడా కనిపెట్టుకొని ఉండాలంటే వీరు ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలి? దుర్బోధ బోధించేవారు యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేములో కనిపెట్టాలి. కానీ అక్కడ ఎవరికి తెలియచేస్తా ఉన్నాడు? అక్కడ ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే 120 మంది ఉన్నారు. ఆ 120 మందికి ఆయన తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలమండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత వారికి విషయాలు తెలియచేస్తున్నట్లు మనం గమనించగలుగుతా ఉన్నాం. కనుక ఈ 120 మంది శిష్యులతో ఈ వాగ్దానం తెలియచేస్తా ఉన్నాం. ఈ 120 మంది శిష్యులు అలాగే అపోస్తలుల సమక్షంలో వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లుగా మనం చూడగలమండి. ఇదే అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో మనం గమనించగలిగితే మొదటి గుంపు అయిన ఇశ్రాయేలులు పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భం గురించి మనం చూడగలము. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం గమనించగలిగితే, చదువుతారా? పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వచ్చి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండున్న ఇల్లంతయు నిండారు. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని మనం చూస్తున్నామండి. ఇక్కడ మొట్టమొదటి గుంపు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఇది అపోస్తలుల సమక్షంలో జరిగే ప్రక్రియ. దేవుడు వారి సమక్షములో పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలని వారికి వాగ్దానం చేశాడు. 1వ అధ్యాయములో మనం గమనించాం 4-8 వచ్చిన మొట్టమొదట ఎవరికి ఇప్పుడుకి యూదులకి, అంటే ఇశ్రాయేలు ప్రజలకి, అపోస్తలులతో సహా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎవరి సమక్షంలో జరగాలంటే అపోస్తలుల సమక్షంలో జరగాలండి. అపోస్తలులైన 12 మంది శిష్యుల సమక్షంలో మనం జరిగినట్లు మనం చూస్తున్నాం. వారందరూ పరిశుద్ధాత్మని పొందుకున్నారు. వారిలో కొందరు పొందుకున్నట్టు, కొందరు పొందుకోనట్టు ఎంత మాత్రం లేదనమాట. వారు ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో ఆ గుంపు, ఆ 120 మంది వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లుగా మనం గమనించగలం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తాం. రెండవ గుంపు కూడా సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భం గురించి మనం ఆలోచన చేయగలమండి. అక్కడ చదువుకుంటే, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్సు మాత్రమే పొంది ఉండేరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని మనం చూస్తున్నామండి. ఇక్కడ ప్రారంభంలో విశ్వాసులందరూ యెరూషలేములోనే ఉండేవారు. అయితే యెరూషలేములో గొప్ప హింస కలిగినండి. యెరూషలేములో గొప్ప హింస కలగడం ద్వారా, సంఘానికి హింస కలగడం ద్వారా వారందరూ చెదిరినట్లు మనం చూడగలం. అక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ అపోస్తలులు మాత్రమే అక్కడ నిలిచి ఉన్నారు. మీరు వారందరూ చెదిరిపోయినట్లు మనం చూడగలం. అందులో పరిచయానుకుడైన ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడంట? సమరయకి వెళ్ళాడు. సమరయకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. అక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వారు బాప్తిసం తీసుకున్నారు. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటారో వాళ్ళు అపోస్తలుల సమక్షంలో మాత్రమేదండి. రెండవదిగా మనం చూస్తే పేతురు యోహాను వారి మధ్యకు వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరని మనం చూస్తాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని మనం చూస్తున్నామండి. ప్రియులారా, గమనిస్తే అక్కడ సమరయులు వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారు. అయితే ఆ కొంతకాలం వారు వేచి ఉన్నారు. అయితే వారి దగ్గరికి పేతురు యోహాను వెళ్ళి ఎప్పుడైతే వారి మీద ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకున్నట్లుగా మనం చూడగలం. అదే మొట్టమొదటి గుంపు ఇశ్రాయేలీయులు వారు వెంటనే పరిశుద్ధాత్మని పొందుకున్నారు. కానీ వీరు ఆ బాప్తిసం పొందిన కొంతకాలం తర్వాత వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం గమనించగలం. మూడవ గుంపు మనం చూద్దాం. అక్కడే 10వ అధ్యాయములో అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ మూడవ గుంపు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం చూడగలం. 10వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే 10వ అధ్యాయములో కొర్నేలి కుటుంబాన్ని మనం చూడగలం. ఈ కొర్నేలి మంచి భక్తిపరుడు. అయితే కొర్నేలి రక్షణ లేనటువంటి వాడు అనమాట. ఈ కొర్నేలి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే అన్యజనులకు సాదృశ్యంగా, అంటే అన్యజనుడే. అయితే ఈ కొర్నేలి పరిశుద్ధాత్మ వలన అక్కడ వర్తమానం పొందినట్లు మనం చూస్తామండి. అయితే పేతుర్ని పిలిపించుకోమని ఆ వర్తమానం పొందుకున్న కొర్నేలి పేతుర్ని పిలిపించుకుంటాడండి. పేతుర్ని పిలిపించుకున్న తర్వాత కొర్నేలి అలాగే ఆ కొర్నేలి యొక్క బంధువులు వారి ఇంటి వారందరూ అక్కడ కూర్చుంటారు. పేతురు ఎప్పుడైతే ఆ కొర్నేలి ఇంటి వారికి సువార్త ప్రకటిస్తాడో, క్రీస్తు గురించి తెలియచేస్తాడో, ఆ క్షణాన వారందరూ
వారందరూ ఆత్మను పొందుకున్నట్లు మనం చూడగలమండి. అక్కడే 47వ వచనం మనం చదువుకుంటే 10వ అధ్యాయం 47వ వచనం, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను వేడుకోరిని అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ మనం గమనిస్తే ఈ 10వ అధ్యాయంలో అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. వారు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నారా, లేక బాప్తిసం పొందుకోక ముందే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారా? ఇక్కడ మనం గమనిస్తే సువార్త వినిన వెంటనే వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఆ తర్వాత వారు బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు 3 రకాల గుంపులు మనం చూసాం. ఒకటి, పెంతెకోస్తు దినాన ఇశ్రాయేలీయులు వారు బాప్తిసం పొందిన వారే. పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తలుల సమక్షములో అక్కడ ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకున్నారండి. రెండవది మనం చూస్తే సమరయులు బాప్తిసం తీసుకున్నారు, కొంచెం కాలం వేచి ఉన్నారు. ఆ తర్వాత పేతురు, యోహాను వెళ్ళి వారికి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ మిగిలిన వారు ఎవరంటే అన్యజనులు కూడా అక్కడ చూస్తున్నాం. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు. భూదిగంతములు అంటే అన్యజనులకు సూచనగా ఉంది. ఈ అన్యజనులు కూడా అంటే ఈ కొర్నేలి ఎవరంటే అన్యజనులు. ఈ అన్యజనులు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎవరి సమక్షంలో పొందుకున్నారు? ఎవరి సమక్షంలో? అపోస్తలుల సమక్షంలో పొందుకున్నట్లు మనం చూడగలం. చివరిగా మనం ఒక మాట గమనించగలిగితే వాక్యంలో మరొక సన్నివేశం కూడా మనం చూడగలమండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఈ మాట మనం గమనిస్తామండి. ఇక్కడ 3 రకాల వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. అయితే ఇక్కడ 4వ తెగ కూడా మనకు కనబడుతూ ఉంది. మరి ఎవరంటే అక్కడే మనం 1 నుంచి 6 వచనాలు చదువుకుంటే, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని వారిని, ఆ పరిశుద్ధాత్ముడు సంగతి మేము వినలేదని చెప్పినట్లు మనం చూస్తున్నాం వాళ్ళు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిదిరని అడగగా వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చునని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు, ప్రవచించుటకు మొదలు పెట్టిరి అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ ఉన్న యోహాను యొక్క శిష్యులు మనం చూస్తా ఉన్నామండి. యోహాను యొక్క శిష్యులు కూడా వారు బాప్తిసం తీసుకున్నారు. ఎవరి ద్వారా బాప్తిసం తీసుకున్నారు? వారు యోహాను యొక్క బాప్తిసం. అది దేని నిమిత్తం బాప్తిసం అంటే మారు మనసు నిమిత్తం బాప్తిసం అండి. ఇక్కడ సరైన టాపిక్ మనం చూడగలుగుతాం. వారు మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. యోహాను ఇచ్చిన నీటిలో బాప్తిసం ఏంటంటే మారు మనసు నిమిత్తం బాప్తిసం. మనం తీసుకునే బాప్తిసం వేరు. మనం తీసుకునే బాప్తిసం ఏంటంటే ఆల్రెడీ మారు మనసు పొందిన తర్వాత మనము సంఘంలో చేర్చబడ్డానికి మనం బాప్తిసం తీసుకుంటామండి. ఇక్కడ అపోస్తులైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని రూఢీపరచడానికి దేవుడి కార్యం జరిగించినట్లు మనం చూడగలం. వారు యేసు నామములో బాప్తిసం పొందిరి. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వారి కొరకు ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 4 రకాల ప్రజలు
పరిశుద్ధాత్మని పొందుకున్నారు. అపోస్తలులు అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాటల్లో కూడా ఈ మాటలు మనం గమనించగలం. బాప్తిస్మం ఇచ్చి యోహాను మాటలే మనం చదువుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని మనం చూస్తున్నామండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహానే రూఢిగా తెలియజేస్తా ఉన్నాడు. కానీ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియలేదని వారు వ్యక్తపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. వారి జీవితాల్లో వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆయన వచ్చింది వారికి తెలియదు, ప్రాణం పెట్టింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది, ఆ తర్వాత ఆరోహణుడై వెళ్ళి వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ పెంతెకోస్తు దినాన అంటే 40 రోజులు వారితో కలిసి ఉన్నాడు. 40 రోజుల తర్వాత వారు 10 రోజులు కనిపెట్టారు. ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ఈ విషయాలు వారికి తెలియదు అనమాట. ఎవరికంటే ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులకి. అయితే అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని రూఢిపరిచి వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇలా దాదాపుగా ఇక్కడ మనం గమనించగలిగితే ఎన్ని గుంపులు వచ్చారు? దాదాపుగా 4 గుంపులు. 3 గుంపుల గురించి బైబిల్లో స్పష్టంగా ఆయన వాగ్దానం చేశాడు. 4వ గుంపు పౌలు ద్వారా ఆయన రూఢీపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. దయచేసి గమనించండి, పౌలు ఈ మాటలు వ్యక్తపరిచినట్లు మనం చూస్తాం. ఇక్కడే మనం చదువుకుంటే ప్రియులారా గమనించినట్లయితే ఇలా 3 గుంపులు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు, అలాగే 4వ గుంపు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు పౌలు అంటున్న మాటలను మనం గమనించగలిగితే పౌలు ఏమంటున్నాడంటే, మీరు అక్కడే మనం చదువుకుంటే పౌలు ఏమంటున్నాడు, అనగా యేసునందు విశ్వాసం ఉంచునని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పారు అని చెప్తూ ఒక మాట అపోస్తలుల కార్యములు 19:1 నుంచి వచనాల్లో మనం చదివితే, కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అంటున్నాడు. అంటే ఈ పౌలు ఎప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్నాడు మనం గమనించగలిగితే 3వ పాయింట్, ఈ కాలంలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకుంటున్నారు? ఈ కాలంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అని మనం చూస్తున్నాం. ఈ మాటల్లో అతను ఎంతో స్పష్టంగా విశ్వాసుల యొక్క రక్షణ సువార్త విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటారని పౌలు రూఢీపరుస్తున్నట్లు మనం చూస్తున్నామండి. అంటే బాప్తిస్మం తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటారని పౌలు తెలియచేయట్లేదు. అలాగే మీరు కొంతకాలం కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకుంటారని పౌలు తెలియచేయట్లేదు. కేవలం సత్యవాక్యమును విని విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు పౌలు ఎవరు మనం గమనించగలిగితే, పౌలు ఈ 3 తెగల్లో ఎవరండి? ఇశ్రాయేలీయుడా, లేక సమరయుడా, లేక అన్యజనుడా? పౌలు ఎవరండి? ఇశ్రాయేలీయుడు, యూదుడు. మనం గమనిస్తే పౌలు ఇశ్రాయేలీయుడు. మొట్టమొదట గుంపు ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా, అంటే అపోస్తలుల సమక్షంలో జరిగింది. పౌలుకి సువార్త ఎవరు ప్రకటించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఎప్పుడైతే నమ్మాడో ఆ క్షణాన్ని పరిశుద్ధాత్మని పొందుకున్నాడు అనమాట. అంటే ఫస్ట్ ఈ కార్యం ఎలా జరిగిందంటే, ఆ మొట్టమొదటి గుంపు ద్వారా ఆ తర్వాత ప్రజలందరికీ పెంతెకోస్తు దినాన వారి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత వారి ద్వారా యూదులందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. అలాగే సమరయుల ద్వారా వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య కార్యం చేశాడు. వారిలో వచ్చినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత
సమరయులందరికీ ఓపెన్ అయిందనమాట వే. ఆ తర్వాత అన్య జనులు కొర్నేలి కుటుంబం ద్వారా ఆ యొక్క అపోస్తల సమక్షంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తర్వాత వారి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా అందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పౌలు కేవలం నమ్మడం ద్వారానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అందుకే తెలియజేస్తున్నాడు ఏమని, అక్కడే మనం గమనించగలిగితే ఆ మాట మనం గమనించగలమండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేనని మనం తెలియజేస్తా ఉన్నానండి. అంతే తప్ప ఎంత మాత్రం కూడా అక్కడ మీరు కనిపెట్టడం ద్వారా మీరు కనిపెట్టడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, అలాగే సేవకుడు హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారని ఎంత మాత్రం తెలియచేయలేదన్నమాట. కేవలం నమ్మడం ద్వారానే పరిశుద్ధాత్మని పొందుకుంటారని తెలియచేశాడు. ఆ తర్వాత పౌలు పత్రికల్లో కూడా మనం గమనించగలిగితే, పౌలు రాసిన పత్రికల్లో, అలాగే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యాకోబు పత్రిక, యోధా పత్రికలు, ఇక మిగిలిన పత్రికల్లో కూడా మనం చూస్తే మీరు కనిపెట్టండి, మీరు ప్రార్థన చేయండి, సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు అని ఎక్కడ కూడా రాలేదండి. ఎక్కడైనా రాస్తే అప్పుడు మన యొక్క సిద్ధాంతాన్ని నమ్మవచ్చు, కానీ ఎక్కడ కూడా రాసినట్లు మనం ఎక్కడ కూడా రాయనట్లు మనం చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధులు అందరి గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఓ కొరింథీ పరిశుద్ధులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని రూఢి తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాల్లో కూడా మనం గమనిస్తే ఆ వారిలో ఉన్నట్లుగా మనం గమనించగలం. యోహాను కూడా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, మీరు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని మనం చూస్తా ఉన్నామండి. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉంది ఎవరు? వారిలో ఉంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అని మనం గమనించగలుగుతున్నాం. కనుక ఇక్కడ 2 దుర్బోధల నుంచి విడిపించబడడానికి ఈ సత్యాలు మనకి అనేకమైన ప్రశ్నల నుంచి మనం సమాధానాన్ని ఈ యొక్క మాటల ద్వారా మనం గమనించగలమండి. కేవలము వారు అపోస్తలుల యొక్క సమక్షంలో ఆ యొక్క కార్యం మనం గమనించగలిగాం. ఆ తర్వాత ఇంతకీ అక్కడ మనం గమనిస్తే అన్య భాషల వారు ఎందుకు మాట్లాడారు? వారు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత అన్య భాషలు ఎందుకు మాట్లాడారంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి వచ్చాడని దాన్ని రూఢి చేయడానికి దేవుడు ఆ ప్రారంభ దినాల్లో మానవాతీతమైన కార్యాలు జరిగించాడు. అన్ని భాషలు అంటే ఇప్పుడు మాట్లాడే షరాదర, సికింద్రాబాద్, హైదరాబాద్, కరావర కాదనమాట. ఇప్పుడు మాట్లాడే అలాంటి భాషలు కాదు. వారు ఏ భాషలు మాట్లాడారంటే, వారి కన్నడ రాకపోయింది అనుకో, వారికి తెలుగే వచ్చు, వారు కన్నడ రాకపోతే కన్నడ మాట్లాడారు. అన్య భాషలు అంటే వేరే భాషలు అని అర్థం. వారు దేవదూతల భాషలు మాట్లాడాల. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే దేవదూతలు వచ్చినప్పుడు వారు ఇచ్చిన వర్తమానాలు, ప్రజలకు అర్థం కాని, అర్థం లేని వర్తమానాలు వారు ఎవరో ప్రజలకు అర్థమయ్యే వర్తమానాలు అందించారు. అంతేకాని దేవదూతలు కూడా బైబిల్లో మాట్లాడిన భాషలేంటి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. గాబ్రియల్ వచ్చాడు, ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కనుక ప్రియులారా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం ఎలా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఈ కాలంలో పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలంటే, ఎలా పొందుకోవాలి? కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, సువార్తను విని మన హృదయంలో విశ్వాసం ఉంచడం ద్వారా జరిగే ప్రక్రియే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం. ప్రియులారా గమనించండి, విశ్వాసం ఉంచడం, రక్షణ పొందడం, తిరిగి జన్మించడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఈ 4 ఒకసారి జరిగే ప్రక్రియ అన్నమాట. విశ్వాసం ఉంచడం, మారు మనసు పొందడం, రక్షణ పొందడం,
పరిశుద్ధాత్ముని పొందుకోవడం, ఇవన్నీ తిరిగి చెల్లించడం, ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగే ప్రక్రియ అన్నమాట. ఎందుకే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే 6 ప్రత్యేకమైన విషయాలు మనం గమనించగలమండి. రక్షణ పొందిన వ్యక్తిలో 6 ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. ఒకటి మనం ఇప్పుడు గమనించాం, ఏంటి? ఆత్మ బాప్తిస్వం. ఏంటండి? ఆత్మ బాప్తిస్వం. ఎందుకు పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలి చెప్తే మీకు అర్థమైనట్టే అన్నమాట. పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలంటే నిత్య జీవం పొందడానికి, నిత్య నరకం నుండి తప్పించబడ్డానికి. సంఘ ప్రారంభంలో అపోస్తలులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకున్నారు మనం గమనిస్తే, అపోస్తలుల సమక్షంలో మొట్టమొదటిగా పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రెండవది 8వ అధ్యాయంలో సమరయులు, అది కూడా అపోస్తలుల సమక్షంలోనే. మూడవదిగా మనం గమనిస్తే అక్కడ అన్య జనాంగం కొర్నేలి కుటుంబం వారు, అది కూడా అపోస్తలుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు అపోస్తలుల సమక్షంలో జరిగింది. అంతేగాని కనిపెట్టవలసిన అవసరం లేదు, అలాగే ప్రార్థన చేసి కనిపెట్టవలసిన అవసరం లేదు. 40 దినాలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకోవాలని దుర్బోధల నుంచి బయటికి రండి, ఎంత మాత్రం కూడా అవసరం లేదు. అలాగే పొందుకున్న వారు అన్య భాషలు మాట్లాడాలి, మానవాతీతమైన కార్యాలు చేయాలి అని ఎంత మాత్రం కూడా ఆ విషయాలు అవసరం లేదండి. నెంబర్ 1, ఆత్మ బాప్తిస్మం పొందినట్లు మనం చూడగలం. రెండవది మనం గమనిస్తే ఆత్మ ముద్ర. మీరు ఆత్మ చేత ముద్రింపబడితే మన మీద ఒక ముద్ర ఉందండి. ఈ లోకములో మనం గమనిస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ముద్ర వేస్తారనమాట. ఆ ముద్ర వేస్తే అది సీల్ ఎవరు పడితే వాళ్ళు తీయడానికి వీల్లేదు. అలాగే మనము కూడా వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాం. అది ఎంతవరకు ఆ ముద్ర ఉంటదంటే, మనని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా, మన సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు కదా, మనల్ని క్రీస్తు దగ్గర సబ్మిట్ చేసే వరకు ఆయన మనలో ఉంటాడు. నీవు సరిగ్గా జీవించకపోయినా ఆయన మనలోనే ఉంటాడు. అదే తెలియజేస్తున్నాడు. అక్కడే మనం గమనించగలిగితే అక్కడ పాపం చేస్తే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో ఆయన దుఃఖపరచకూడదండి. ఆయనకు స్వాతంత్రం ఇవ్వాలి. స్వాతంత్రం ఇచ్చినప్పుడు మాత్రమే మనం చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా ఆత్మ నివాసం. మూడవ విషయం ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తిలో ఆయన నివాసం ఉంటాడు. 4వదిగా ఆత్మ నింపుదల. ఆత్మ పూర్ణులై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ నింపుదల మనం చూస్తాం. ఆత్మ బాప్తిస్మము వేరు, ఆత్మ నింపుదల వేరు అన్నమాట. క్రీస్తుని అంగీకరించిన వారందరూ ఆత్మ బాప్తిస్మం పొందుతారు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో ఉంటారో, ఆయన మాటకు ఎవరైతే విధేయత చూపుతారో ఎక్కువగా, వారు ఎక్కువగా ఆత్మని నింపుదల చేసుకుంటారండి. అంటే వారిలో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది, వారిలో ఎక్కువ మార్పులు ఉంటాయి. క్రీస్తు స్వారూప్యంలోకి ఆయన మనల్ని మారుస్తాడు. ఆయన పని ఏంటంటే మనల్ని క్రీస్తు స్వారూప్యంలోకి తేవడానికి. ఆయనకి ఎవరైతే విధేయత చూపుతారో, ఆయన మనలో ఉన్నాడు కదా, మనలో ఉన్నప్పుడు ఆయన మాటకి ఎవరైతే విధేయత చూపుతామో అప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి వస్తామండి. ఇంక అంత మాత్రమే కాదు, కానీ రక్షణ పొందిన వారికి ఆత్మ ఫలాలు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆత్మ ఫలాలు చెప్పండి, అందరికి నోటెడైన విషయాలే. ప్రతి ఇళ్లలో ఉంటాయి, అవునా కదా? హృదయాల్లో ఉన్నాయా? ఒకసారి చెప్దామా ఉంటే, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రేమ, సంతోషము, సమాధానం దేవునితో కలిగి ఉండాలి. దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం తోటి సహోదరులతో, తోటి సమాజంలో మనం కలిగి ఉండాలి. విశ్వాసము, సాత్వికం అంటే తగ్గింపు. అలాగే ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, మన వ్యక్తిగతంగా కలిగి ఉండవలసిన ఫలాలు మనం చూస్తున్నాం. ఆ ఫలాలు మనం ఫలిస్తున్నామా? ఫలించలేక 3 వారి మన జీవితాలు ఉన్నాయి. ఒకసారి మనం గమనిద్దామండి. 6వది ఆత్మవరాలు మనం చూడగలం. ఆత్మవరాలు దేవుడు మనకు అనుగ్రహించారు.
కనుక ప్రియమైన సోదరి సోదరు, ఆత్మవరాలు మనకు తెలుసు, వాటిని కృపావరాలు అన్నారు. పరిచర్య, బోధించడం, ప్రవచించడం, అలాగే పంచిపెట్టడం, అలాగే పై విచారణ చేయడం, కరుణ చూపడం, ఇవన్నీ కృపావరాలు. ఈ కృపావరాలు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించారు. కనుక ఆ కృపావరాలని మనం సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి, ప్రభు కొరకు వాడేవారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, రక్షణ పొందిన వారికి ఈ 6 ప్రత్యేకమైన విషయాలు అనుగ్రహించబడినట్లు మనం చూస్తున్నాం. ఆత్మ బాప్తిస్వం, ఆత్మ ముద్ర, ఆత్మ నివాసం, ఆత్మ నింపుదల ఆయన మనకు అనుగ్రహించాడు. ఆత్మ ఫలాలు మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఆత్మ అనుగ్రహించు కృపావరాలు మనకు అనుగ్రహించాడు. కనుక ఇవన్నీ విషయాలు హృదయంలో భద్రపరుచుకొని, ఈ లోకంలో ఉన్న దుర్బోధల నుంచి మనం ప్రత్యేకపరుచుకొని, ప్రభు కొరకై ఆ పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలో చక్కగా జీవించడానికి అనేకమైన మేలులు ప్రభు కొరకై మనం చేయడానికి, అలాగే ప్రభు కొరకై ఆయుషపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.